శ్రమల కొలిమి ఛానల్ నుంచి అందరికీ వందనాలమ్మా. ఈరోజు మన అంశము భయపడడం, భయపెట్టడం. మనం ఎవరికి భయపడాలి? దేవుడైన యెహోవాకి భయపడాలి కదా. మనము దేవుడైన యెహోవాకి భయపడితే మన పక్షాన వ్యాజ్యమాడి మన శత్రువుల్ని భయపెట్టేది ఎవరు? యెహోవానే. ఆయనకి మనం ఎంత భయపడితే మన శత్రువుల్ని ఆయన భయపెడతాడు. ఆయనే మన పక్షాన ఉంటాడు. ఉదాహరణకి అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు ఫరోకి అబ్రహాం భార్య సారా చాలా అందంగా ఉంటుంది. ఫరోకి చెల్లెలని చెప్పమని, ఆ ఊరు వాళ్ళకి చెల్లెలని చెప్పమని చెప్తాడు కదా. కానీ దేవుడు ఫరోకి ఏం చెప్తాడు? ఫరోని భయపెడతాడా దేవుడు? అబ్రహాము భార్య, నా దాసుడి భార్యను నువ్వు ముట్టితే ఒప్పుకోను అని చెప్తాడు కదా. అబీమెలెకును కూడా అలానే భయపడతాడు. అబ్రహాము దేవుడికి భయపడ్డాడు కాబట్టి ఆయన వాళ్ళని భయపెట్టాడు. తన దాసుల్ని ముట్టడానికి కూడా ఒప్పుకోడు యెహోవా. ప్రార్థన చేసుకుందామా? మనం దేవుడికి భయపడదాం. మన శత్రువుల్ని ఆయన చూసుకుంటాడు. సరేనా? కృపాశక్తి సంపూర్ణుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. తండ్రి అని వేణులతో కొనియాడుచుండగా మాకు సహాయం చేయి తండ్రి. మేము మీకు భయపడలాగిన మా ఆత్మల్ని, మా శరీరాలని మీ ఆధీనంలో ఉంచలాగిన సహాయం చేయండి తండ్రి. మేము మీకు భయపడితే మీరు మా శత్రువులని, మా విరోధుల్ని అందరినీ మీరే ఆధీనంలోకి తీసుకొని మీరే వ్యాజ్యమాడతారు తండ్రి. మీరు చేసే సహాయం మాకు ఎవరు చేయలేరు తండ్రి. మేము లోకస్తుల మీద ఆధారపడకుండా మీ మీద ఆధారపడేలా చూడండి తండ్రి. మీకు భయపడి లోకానికి మేము విరోధంగా ఉంటే లోకాన్ని మా కాళ్ళ కింద పడేస్తానని చెప్పారు తండ్రి మీరు. తండ్రి, మేము ప్రతి విషయానికి మీ మీద ఆధారపడి బతికేలాగా, మీకు భయపడేలాగా సహాయం చేయమని మా మనసుల్ని మీ దగ్గర కుమ్మరించుకుంటూ యేసయ్య కృపానామంన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వందనాలమ్మా.